వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నది 157 గజాలు 157 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ నాగారం మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరలో ఉన్న ఇల్లు. 157 వెస్ట్ ఫేస్ నాగారం మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర, G+1 నాగారం మున్సిపాలిటీ పర్మిషన్ తోటి ఉన్న ఇల్లు. దీంట్లో 30 ఫీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేస్ పవర్ లైన్, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు అండి. మీకు మొత్తం వీడియో చూపిస్తానండి. చూపించే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి, మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఈ డివైస్ తోటి మొత్తం మీకు విత్ డైమెన్షన్స్ చూపిస్తానండి. 30 ఫీట్ సీసీ రోడ్డు, ఈ సీసీ రోడ్ నుంచి పైకి వెళ్తుంది. ఇక్కడ గ్రానైట్ వస్తుందండి. పార్కింగ్ ఏరియా, దిస్ ఈస్ ద పార్కింగ్ ఏరియా, చాలా పెద్ద పార్కింగ్ ఏరియా. అండ్ గేట్ పిల్లర్స్కి కూడా మీకు టైల్స్ వేసారు చూడండి. గేట్ పిల్లర్స్కి కూడా టైల్సే వచ్చాయి. సో పిల్లర్ మొత్తం టైల్స్ వేసారు. మోరల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్గా వచ్చిందండి, సూపర్గా వచ్చింది. ఈ పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది యూపీవీసీ షీట్స్ తోటి చేస్తున్నారు, కొత్తగా వస్తుంది, లేటెస్ట్ ట్రెండ్. జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ కామన్గా ఉంటుందండి, ఇది మొత్తం జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. డైమెన్షన్ చూపిస్తున్నాను. పార్కింగ్ యొక్క డైమెన్షన్ 17.155, 15.125. దీంట్లో ఆల్మోస్ట్ సిడాన్ వెహికల్ వచ్చేస్తుంది కదండి కంఫర్ట్గా. పైకి వెళ్ళడానికి స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు అండ్ స్టీల్ రైలింగ్ కూడా చేసింది. వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వస్తుంది, బ్యాక్లో ఒక వాష్ ఏరియా వస్తుంది. మొత్తం చుట్టూతో గ్రానైటే వచ్చిందండి. వాష్ ఏరియాలో మీకు ఇక్కడ టైల్స్ వేసారు, ప్లస్ ప్లగ్ పాయింట్ పెట్టేశారు, వాషింగ్ మిషన్ లాంటివి పెట్టుకోవడానికి. చాలా పెద్ద కార్ పార్కింగ్. కార్ పెట్టుకోగా, ఒక సెడాన్ వెహికల్ పెట్టుకోగా 2 బైక్స్ కంఫర్ట్గా పెట్టుకునేంత కార్ పార్కింగ్. సో టైల్స్ చూడండి, ఇదంతా పెట్టిపోయే టైల్స్. ఈ మధ్యకాలంలో కొత్తగా వేస్తున్నారు ఈ టైల్స్. ఇవి ఎలివేషన్ టైల్స్ కింద వాడుతున్నారు, చాలా బాగుంటుంది. ఈ మధ్యలో ఈ గోల్డ్ కలర్ రిలేటెడ్ ఒక బాండ్ లాగా వేస్తున్నారు. ఇది లుకింగ్ వైజ్ చాలా రిచ్ లుక్ వస్తుందండి. సో ఇది వచ్చేటప్పటికి 100% టేక్వుడ్, ఒరిజినల్ టేక్వుడ్ డోరు. మెయిన్ డోర్ వచ్చేటప్పటికి 100% టేక్వుడ్. ఇది డబల్ డోర్ అండి, దీంట్లో విత్ కార్వింగ్ చేశారు, డబల్ డోర్ కార్వింగ్ చేశారు మెయిన్ డోర్లో. మెయిన్ హాలు ప్లస్ డైనింగ్ అండి. ఇది మెయిన్ హాలు ప్లస్ డైనింగ్. అంటే మీకు ఎట్లా అంటే ఇప్పుడు మధ్యలో డివైడేషన్ ఇవ్వలేదు, బట్ డివైడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంటుంది. మెయిన్ హాలు ప్లస్ ఫాల్ సీలింగ్ చూడండి. ఇది జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్, మధ్యలో యూపీవీసీ షీట్స్ ఇచ్చారు, విత్ ఫాల్ సీలింగ్ లైట్స్ పెట్టేశారు. ఇది ఓన్లీ పుట్టి మాత్రం పెట్టారండి, కలర్ చాయిస్ మనది, లేకపోతే సింగిల్ కోట్ కలర్ వేసినట్టు. చూడండి, హాల్ ప్లస్ డైనింగ్ రెండు కలిపి 26.265 ప్లస్ ఇక్కడ వచ్చేటప్పటికి వీటితో చూద్దాం ఒకసారి. హాల్ 11.400, మంచి పొడవైన హాల్. యూపీవీసీ విండో అండి, ఇక్కడ యూపీవీసీ విండో వచ్చింది చూడండి. చుట్టూతో గ్రానైట్ బార్డర్ ఇచ్చారు యూపీవీసీ విండో. ఇది యూపీవీసీ విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది. అండ్ ఇక్కడ డోర్ ఉంది కదా, సో ఈ డోర్కి పక్కన ఈ ఏరియాలో మీకు టీవీ ఏరియా వచ్చింది. ఇక్కడ టీవీ ఏరియా, పెద్ద టీవీ పెట్టుకోవచ్చు, చాలా మంచి టీవీ. అంటే హాల్లోనే ఇది ఒక హాలు, ఇది డైనింగ్ కింద డివైడ్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ వెంటిలేషన్ పర్పస్ విండో, మళ్ళీ యూపీవీసీ విండో ఇచ్చారు, 2 యూపీవీసీ విండోస్. ఇక్కడ నార్త్ డోర్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈస్ట్ డోర్, అంటే బ్యాక్ సైడ్ డోర్ వచ్చింది. సో వెంటిలేషన్ బ్రహ్మాండంగా వచ్చింది. ఇక్కడ చూడండి షెల్ఫ్స్ ఇచ్చారు. ఇదంతా హాల్లోనే నేను చూపిస్తున్నది. ఈ హాల్లో ఇక్కడ స్టార్టింగ్లో ఇది డబుల్ బెడ్రూమ్, అటొక బెడ్రూమ్ ఇటొక బెడ్రూమ్, అంటే మాస్టర్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మనకు వే అనమాట. సో ఇది వచ్చినప్పుడు టైల్స్. ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడం ప్రొవిజన్ ఇచ్చారు, కావాలంటే పెట్టుకోవచ్చు. ఓకే, అట్ ద సేమ్ టైం వాష్ రూమ్, ఇది కామన్ వాష్రూమ్ అండి. ఈ వాష్రూమ్లో గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి. టైల్స్ బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇది వచ్చినప్పటికి మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ సూపర్గా ఇచ్చారు, లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ ఫాల్ సీలింగ్. ఇల్లు మోరల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి, చిన్న క్రాక్ కూడా లేదు ఇంట్లో ఎక్కడ కూడా. 11.1
అట్ ద సేమ్ టైం 11.630. దీని చాలా కంఫర్ట్గా 6x6 కార్డ్స్ వచ్చేస్తాయి కదా. సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్, బీరువా స్పేస్ సపరేట్గా వచ్చేసింది. అట్ ద సేమ్ టైం చూడండి మీకు ఏసీ పాయింట్స్ కామన్ వచ్చేస్తాయి. తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో గీజర్ పాయింట్స్ కామన్ వచ్చేస్తాయండి. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్, బెడ్రూమ్స్లో ఇది వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. చూడండి వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్, బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్, అట్ ద సేమ్ టైం ఇన్వర్టర్ వైరింగ్, ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ బిల్డర్ కామన్గా ఇచ్చేస్తారు. ఇది చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా సూపర్గా ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క సైజెస్ చూస్తే మీకు అర్థమవుతుంది దీంట్లో ఎంత కాట్ వస్తుంది అనేది. 10.10 కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ. అట్ ద సేమ్ టైం 11.885. దీంట్లో కూడా 6x6 కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయి. యూపీవీసీ విండో వచ్చింది అన్ని చోట్ల, యూపీవీసీ విండో. ఈవెన్ బెడ్రూమ్స్లో కూడా గ్రానైట్ బార్డర్ వచ్చిందండి. సో ఇక్కడ చూడండి బీరువా స్పేస్, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అండ్ డోర్ అటక చాలా పెద్దదిగా వస్తుంది. వెస్ట్లో అటక చాలా పెద్దదిగా వస్తుంది. చూడండి ఇదంతా అటకనే, ఈ కింద వచ్చేదాకా ఇది ఇక్కడ అంతా అటక అనమాట. సో చాలా పెద్ద అటక వచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ హాల్లోకి ఎంటర్ అయ్యాను. 2 బెడ్రూమ్స్ చూపించాను కదా. సో ఈ ఏరియా డైనింగ్ డివైడేషన్ కనుకుంటే ఈ ఏరియా డైనింగ్ కింద వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ సో ఈ బ్యాక్ సైడ్ ఏరియాలో అంటే ఈ ఏరియాలో మీకు పూజా రూమ్ ఇచ్చారు. మంచి పూజా రూమ్, సఫిషియంట్ పూజా రూమ్లో షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. మంచి సఫిషియంట్ కిచెన్ వచ్చిందండి. కిచెన్ యొక్క స్పేసెస్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. కిచెన్ యొక్క స్పేసెస్ చూపిస్తే 8.605, 7.490. సఫిషియంట్ కిచెన్ అండి. స్టీల్ వాష్ బేసిన్ వచ్చింది. 4 బర్నర్ స్టవ్ పెట్టుకునేంత పెద్దగా గ్రానైట్ స్టోన్ ఇచ్చారు. మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ చాలా షెల్ఫ్స్ ఇచ్చారు. కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉంటానండి, అందుకని చాలా షెల్ఫ్స్ ఇచ్చారు. వెంటిలేషన్ పర్పస్ విండో వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చినప్పుడు వాటర్ ప్యూరిఫైయర్, ఎగ్జాస్ట్ పాయింట్, ఫాల్ సీలింగ్. కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి విత్ లైట్స్ పెట్టేశారు. సో నార్త్ డోర్ ఇచ్చారని చెప్పాను కదా. ఇక్కడి నుంచి సో బ్యాక్ సైడ్ ఏరియాలోకి పోతే ఇక్కడ వచ్చేటప్పటికి బోర్, ఈశాన్య మూల బోర్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి వాటర్ సోర్స్, ఈ ఏరియాలో వాటర్ సోర్స్ ఇచ్చింది. సో వాష్ ఏరియాస్ వచ్చేటప్పుడు ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది, బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద వాష్ ఏరియా. సో ఫ్రంట్ ఏరియాలో కూడా ఆల్రెడీ మీకు ఒక వాష్ ఏరియా చూపించాను ఆల్రెడీ. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇది. సో ఇప్పుడు మిమ్మల్ని నేను ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ తీసుకెళ్తాను. సో పార్కింగ్ చూడండి, ఇక్కడ నుంచి బయట నుంచి చూడండి పార్కింగ్, లోపల నుంచి చూడండి పార్కింగ్. చాలా పెద్ద కార్ పార్కింగ్ వచ్చింది. స్టెప్స్ తీసుకుంటున్నాను. స్టెప్స్ మొత్తం గ్రానైట్. చుట్టుపక్కల అన్ని ఇల్లులు వచ్చేసినాయండి. ఆల్రెడీ పీపుల్ ఆర్ మ్యాక్సిమం లివింగ్, అంతా ఉంటున్నారు చాలామంది. నో స్పేస్, చాలా స్పేస్ అసలు లేదు ఎక్కడ కూడా. చుట్టుపక్కల అంతా ఇల్లులు వచ్చేసినాయి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా గ్రానైట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఫాల్ సీలింగ్, పైనుంచి వర్షం పడకుండా ఉండడానికి మొత్తం మీకు స్లాబ్ వేసేసారు ఆ ఏరియాలో స్టెప్స్ పైన. సో ఇక్కడ ఫాల్ సీలింగ్ డిఫరెంట్గా ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ఒక షీట్స్ తోటి. అండ్ మళ్ళీ మెయిన్ డోర్ చూడండి, మళ్ళీ కంప్లీట్ టేక్ వుడ్. ఇది ఓనర్స్ హౌస్ అండి. కింద టెనెంట్స్కి ఇస్తే మినిమం 10,000 రూపీస్ టెనెంట్ వస్తుంది. ఇది ఓనర్స్ హౌస్. మెయిన్ హాల్, ఫాల్ సీలింగ్ డిజైనర్స్ ఎక్సలెంట్ వచ్చిందండి. ఫాల్ సీలింగ్ డిజైన్స్ మాత్రం చూడండి, ఫాల్ సీలింగ్ డిజైన్ సూపర్గా వచ్చింది. డైనింగ్ డివైడేషన్, హాల్ చాలా పెద్దదిగా వచ్చింది. హాల్ యొక్క సైజ్ చూద్దామా, ఇక్కడ నుంచి చూపిస్తాను. 24.515, 11.655. చాలా పెద్ద హాల్ అండి. ఈ హాల్లో 3 యూపీవీసీ విండోస్ వచ్చాయి. కింద 2 వచ్చాయి కదా, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. 2 యూపీవీసీ విండోస్. అండ్ టీవీ ఏరియా ఇటువైపు వస్తుంది. సోఫా సెట్ కన్వీనియంట్గా పెట్టుకోవచ్చు, చాలా కంఫర్ట్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం చూడండి డివైడేషన్ ఆఫ్ ద ఆర్చ్. ఇది వచ్చేటప్పటికి ఇంటర్నల్ డివైడేషన్, ఇది డైనింగ్ ఏరియా.
ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయండి, చాలా బాగున్నాయి ఫాల్ సీలింగ్ డిజైన్స్. సో ఇక్కడ చూడండి, మళ్ళీ మీకు వాష్ బేసిన్ పెట్టుకోవడానికి. పైన మాత్రం 2 వెస్ట్రన్ టాయిలెట్స్ ఇచ్చారండి, 2 వెస్ట్రన్ ఇచ్చారు పైన. కింద మాత్రం కింద ఒకటి మాత్రం ఇండియన్ ఇచ్చారు. సో మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్, చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్, 11.180, 11.555. దీంట్లో 6x6 కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేసాయండి. బీర్వా స్పేస్ సపరేట్గా వచ్చింది, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చాయి, ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి. సో కలర్ చాయిస్ మనదేనండి. సో దీంట్లో మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. కలర్ చాయిస్ మనదే. దీంట్లో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు కలర్ ఫిక్స్ చేయొచ్చు. కలర్స్ అవి మొత్తం వేసిస్తారు, మొత్తం ఫినిష్ చేసి ఇస్తారండి బిల్డర్స్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇప్పుడు నేను చూపిస్తున్న చిల్డ్రన్స్ బెడ్రూమ్. 10 పాయింట్ సంథింగ్ చేయండి. 11.670. సో దీంట్లో కూడా మీరు మంచిగా ఏమంటారు 6x6 కార్డ్స్. సో బీర్వా స్పేస్ వచ్చింది, దీంట్లో కూడా వుడ్ వర్క్ చేయించుకోవడానికి షాప్స్ ఇచ్చేసారు. అటక పైన వచ్చిన అటక. హాల్ చాలా పెద్ద హాల్లో నుంచి డైనింగ్ డివైడేషన్ సపరేట్గా వచ్చింది. నేను డైనింగ్ యొక్క కొలతలు తీసుకోలేదండి, ఇప్పుడు నేను డైనింగ్ యొక్క కొలతలు తీసుకుంటున్నాను. 10.695. at the same time 11.630. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్. మళ్ళీ ఇక్కడ కూడా గ్లాస్ ఫిట్టింగ్స్ లాంటివి. ఇక్కడ డైనింగ్ కాబట్టి ఈ ఏరియాలో మీకు టైల్స్ ఇచ్చారు. సో ఇది వచ్చేటప్పటికి మీకు వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్, యూపీవీసీ వెంటిలేషన్ పర్పస్ అండ్ నార్త్ డోర్ కూడా వచ్చింది. సో కిచెన్ మళ్ళీ స్పేషియస్గా, కింద కంటే స్పేషియస్గా కిచెన్ పూజా రూమ్ వచ్చింది. సో చూపిస్తున్నాను, పూజా రూమ్. కిచెన్ కింద కంటే స్పేషియస్గా వచ్చిందండి. సో కింద కంటే స్పేషియస్గా చూద్దాం ఒక్కసారి. 8.650, 8.980. సో సఫిషియంట్ కిచెన్ అండి యాక్చువల్గా. మళ్ళీ మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా షెల్ఫ్స్, చాలా షెల్ఫ్స్, 4 బర్నర్ పెట్టుకునేంత స్టవ్ పెట్టుకునేంత స్టోన్. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇక్కడ మీకు వాటర్ ప్యూరిఫైయర్, ఎగ్జాస్టర్ పాయింట్, యూపీవీసీ విండో. కిచెన్లో చాలా వచ్చిందండి. అండ్ కిచెన్లో ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లో రూఫ్ వచ్చిందండి, అటక వచ్చింది, చాలా పెద్ద అటక వచ్చింది కిచెన్లో. అండ్ నార్త్ డోర్ పైన కూడా మొత్తం బ్యాక్ సైడ్, అంటే ఫ్రంట్ బ్యాక్ సైడ్ గ్రానైటే వచ్చింది. ఇక్కడ చూడండి వాష్ ఏరియా ఎంత పెద్దది ఇచ్చారు, చాలా పెద్ద వాష్ ఏరియా ఇచ్చారు. చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయని చెప్పాను కదా, చూడండి మొత్తం ఆక్యుపెన్సీ, కంప్లీట్ ఆక్యుపెన్సీ వచ్చేసింది. దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842, 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి, మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఫ్లాట్స్ అన్నీ ఉంటాయండి, మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.